దేవుని మాటలు వినడానికి ఆన్లైన్లో సమావేశమైన ప్రియులైన దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేరిట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్ గ్రంథం నుండి అమూల్యమైన సంగతులను పాఠాల రూపంలో మనం నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘముల వివరణ. మొదటి సంఘాన్ని గురించినటువంటి వివరణను మనం ప్రారంభించాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. 2వ అధ్యాయం 1వ వచనం నుండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. సంఘపు దూత అంటే ఎవరో మనకు తెలుసు. సంఘం తరపున రాయబారి, లేక సంఘం తరపున కార్యకలాపాలను జరిగించే వ్యక్తి, లేక సంఘానికి వాక్యం అందించేవాడు. అంటే సంఘపు దూత అంటే ఎవరో కాదు, వాక్యోపదేశకుడే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. ఏమిటి నక్షత్రము, ఏమిటి దీపస్తంభం అని మనం చూసినప్పుడు పై వచనంలో అనగా 20వ వచనంలో దానికి సంబంధించిన వివరణ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయి యోహాను. ఆ 7 నక్షత్రములు ఏమిటో అని అనుకుంటున్నావేమో. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అన్నాడు. చూడండి, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అన్నాడు. అనగా ఆ సంఘాన్ని నడిపించే వాళ్ళు కావచ్చు, ఆ సంఘం కొరకు పరిశుద్ధాత్మ గారు ఏర్పాటు చేసిన వాళ్ళు, నిర్ణయించిన వాళ్ళు కావచ్చు, వాక్యోపదేశకులు అన్నమాట. ఓకేనా? ఆ 7 నక్షత్రములు 7 సంఘమునకు దూతలైతే, ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు అంటున్నాడు. 7 సంఘాలు. కాబట్టి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు అనగా ఎఫెసీ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తికి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా. ఎఫెసీలతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీలకు రాసి పెట్టమంటున్నాడు ఈ సంగతిని. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటున్నాడు. నువ్వు నా నిమిత్తం ఎంత కష్టపడ్డావో, ఎంత సహనాన్ని కనబరిచావో నేను చూశాను. నీ కష్టం ఏంటో నా కళ్ళారా నేను చూశాను, నాకు అర్థమవుతోంది. నువ్వు దుష్టులను సహింపలేవా? నీదెంత మంచి సంకల్పం అంటే, నీదెంతటి దృఢ నిశ్చయం అంటే, నీవు దుష్టులను సహింపలేవనియు. దుష్టుడున్నా పర్వాలేదులే, ఏం కాదు అని అనుకునే రకం కాదట ఎఫ్సి సంఘము. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుడు చెబుతున్నమాట. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి కొన్ని గొప్ప లక్షణాలు ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు. అదేమిటంటే, వాటిలో మొదటిది, నీ కష్టాన్ని నేను చూశాను, నేను అర్థం చేసుకున్నాను. దీన్ని బట్టే నువ్వెంత గొప్ప సంఘానివో నాకు అర్థమవుతోంది అని ప్రభువు కితాబిస్తున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎంత ఓపికతో వాళ్ళు సువార్తను ప్రకటించారో మనకు తెలుసు. ఎఫెసీ పట్టణంలో ఉన్న వాళ్ళు, పౌలు అక్కడికి వెళ్ళటం, అక్కడి సంఘానికి పునాది వేయటం, తర్వాత అక్కడ నుండి తన ప్రయాణంలో మరొక చోటికి వెళ్ళటం, ఈలోపు మరొక భక్తుడు అక్కడికి రావటం, అతడు మరికొంత జ్ఞానాన్ని అక్కడున్న వారికి తెలియచెప్పటం, మరలా పౌలు గారు వెనుకకు రావటం, వెనుకకు వచ్చి ఈసారి మరింత ఉధృతంగా దేవుని వాక్యాన్ని వారికి వివరించి చెప్పడం. ఇదంతా కూడా మనం అపోస్తలుల కార్యాల్లో చూస్తాం. అపోల్లో అనేక యూదుడు వాక్యాన్ని ప్రకటించాడు. అలాగే పౌలు గారు వచ్చి దాన్ని మరింత బలపరిచారు. ఈ క్రమంలో ఇంచుమించు 2 ఏళ్ల పాటు ఆయన వాక్యాన్ని ప్రకటించగా అనేక మంది వాక్యోపదేశకులు తయారయ్యారు. 12 శిష్యులు అంటాడు. ఆ 12 మంది శిష్యులు ఆ ప్రాంతం అంతటికీ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఇదంతా పౌలు వలనే జరుగుతున్నది అని గ్రహించినటువంటి ఆ ఊరిలోని కొందరు, ఎవరు వాళ్ళు విగ్రహాలను తయారు చేసుకుని అమ్ముకునే వాళ్ళు,
వెండి విగ్రహాలను, వెండి గూళ్లను తయారు చేసుకుని అమ్ముకునేవాళ్ళు పౌలు మీద తిరగబడతారు, కుట్ర చేస్తారు, రాజకీయం చేస్తారు. మనం గమనించాం గత వారం అంతా కూడా. చుట్టూ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి పౌలు మీద కుసుకొలుపుతారు. ఈలోగా పౌలు వాళ్ళ దగ్గరకు వెళ్ళి సమాధానం చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా పౌలుకు తెలిసిన వాళ్ళు, మిగిలిన ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ పరిస్థితి బాగాలేదు, ఉద్రిక్తంగా ఉన్నది కాబట్టి పౌల్ని జనంలోకి వెళ్ళవద్దని చెప్పండి, ఒకవేళ పౌలుకి ఏమైనా హాని జరుగుతుందేమో అని వాళ్ళకు సలహా ఇస్తారు. ఆ సలహాను బట్టి పౌలు సమాజం మధ్యలోకి వెళ్లకుండా నిలిచిపోతాడు, మనకు తెలుసు. అయితే ఈ దేమేత్రి అనే ఒక కంసాలి వాడు అనేకులను రెచ్చగొట్టి పౌలుకు వ్యతిరేకంగా, అంటే సువార్తకు వ్యతిరేకంగా చాలా కుట్ర చేశాడు. అయితే దానిని అంతటినీ ఎఫెసీలో ఉన్న విశ్వాసులు ధైర్యంగా ఎదిరించారు. వాళ్ళు ఎక్కడ భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రము అలక్ష్యం చెయ్యక, వాటిని పట్టించుకోక తాము పెట్టుకున్న గురివైపే అడుగు వేశారు. అనేకులను దేవునిలోకి నడిపించారు. దాని నిమిత్తమై వారు శ్రమపడ్డారు, కష్టపడ్డారు, సహనాన్ని చూపించారు, విలువైన కార్యములను ఎఫెసీలు సంఘముగా జరిగించారు. చాలా బాగుంది మీ పనంతా కూడా, నాకు నచ్చింది అని ప్రభువు చెబుతున్నాడు. అంతేకాకుండా మీరు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అయినప్పటికీ కూడా అలిసిపోలేదనియు నేను ఎరుగుదును అంటున్నాడు. అపోస్తులు కాకయే తాము అపోస్తులను అని చెప్పుకునే కొందరు మోసగాళ్లైనటువంటి బోధకులు, లేదా పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడేవారు, ప్రజలలో మన్ననలు పొందాలి అని తాపత్రయపడేవాళ్ళు, దాని నిమిత్తము విషయాన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు నీ దగ్గరకు వచ్చారు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని అంగీకరించలేదు. వాళ్ళ అపోస్తులలో కాదో నువ్వు తెలుసుకున్నావు. అపోస్తలు వాక్యం చెబితేనే నువ్వు విన్నావు. ఇది నీ గొప్పతనము అని ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎఫెసీల గురించి చెబుతున్నాడు. ఏమనట? అపోస్తలు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని. ఎందుకంటే అపోస్తలు ఎవరో ఖండితంగా తెలుసు నాటి సమాజానికి. 12 మంది శిష్యులు అపోస్తలుగా ఉన్నారు. అలాగే వారు ఎవరి తల మీద అయితే చేతులుంచి ప్రార్థన చేశారో వారు అపోస్తలుగా, అనగా సంఘంచే నిర్ణయింపబడిన వాళ్ళుగా, పంపబడిన వాళ్ళుగా వారు పనిని జరిగించారు. అయితే వీరిలో చేరిన వారు కాక మరికొంతమంది అపోస్తలులకు కలిగిన ప్రత్యేకతను సొంతం చేసుకోవటానికి, ప్రజలలో గుర్తింపు, గౌరవాలు, ధనార్జనను చేసుకోవటానికి వాక్యాన్ని వక్రీకరించి చెప్పడం, అనేకులను తమ వాక్యంతో సమ్మతిపరచడం వంటివి వాళ్ళు చేసుకుంటూ వెళ్లారు. అటువంటి వాళ్ళను నువ్వు గమనించావు అన్నాడు. అటువంటి వారిని నువ్వు కనిపెట్టావు అని ఇంకా కిందకు వచ్చినప్పటికీ ఏమంటున్నాడంటే, నువ్వెంత గొప్ప పోరాటం చేసినప్పటికీ కూడా నీలో ఒక తప్పు కనపడుతోంది అంటున్నాడు. ప్రతి సంఘమునకు వర్తించే మాటలండి ఇవి, ప్రతి సంఘమునకు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం గురించి దేవుడు మాట్లాడలేడు కదా. కాబట్టి కొన్ని సంఘాలను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అవి 7 సంఘాలు. అనగా ఈ 7 ఏ సుగుణాలైతే ఉన్నవో అవి అనేక సంఘాలలో ఉండొచ్చు. ఈ 7 ఏ దుర్గుణాలైతే ఉన్నవో అవి అన్ని సంఘాల్లోనూ ఉండొచ్చు. కాబట్టి ఈ లక్షణాలను ఎవరైతే కలిగి ఉన్నారో, చెడ్డ లక్షణాలు, వారు వాటిని సరిచేసుకుని తమ భక్తి జీవితాన్ని తిరిగి కొనసాగించాలి. కాబట్టి ఈ 7 తీసుకుని దేవుడు వివరించి చెప్పడం మొదలుపెట్టాడన్నమాట. కాబట్టి మన సంఘానికి కూడా ఈ మాటలు అవసరం, ప్రతి సంఘమునకు ఈ మాటలు అవసరము. ఏమండి? అనగా ప్రభు కనిపెడుతున్నారు, ప్రభు ప్రతి సంఘాన్ని పరిశీలిస్తున్నారు. సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నవి, సంఘంలో ఎటువంటి బోధ ఉన్నది, సంఘంలో మనుషులు ఎలా చలామణి అవుతున్నారు, సంఘపు కార్యక్రమములు ఏ విధంగా ఉన్నవి, సంఘమునకు సహనం ఎలా ఉన్నది, శ్రమలు ఎదురైనప్పుడు సంఘం ఎలా స్పందిస్తుంది, వీటన్నిటినీ కూడా
ప్రభువు చూస్తూ కనిపెడుతూ తగిన సలహాలు సూచనలు ఇస్తూ, అనగా తమ భక్తిని మరింత మెరుగుపరుచుకోవడానికి ఆయన సూచనలు చేస్తూ ఏ ఏ విషయాలలో సంఘం బలహీనంగా ఉందో దానిని అంతటినీ కూడా బలపరుచుకోమని ఆయన వారికి హితబోధ చేస్తున్నాడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘంలో ఆయన గమనించిన గొప్ప సంగతులు ఉన్నాయి, వాటిని చెప్పాడు. వాటితో పాటు ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక బలహీనతను కూడా చెబుతున్నాడు. అదేమిటంటే, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒకటే కదా, ముందు చాలా మంచి ఉన్నాయని చెప్పాడు కదా, ఒక్క విషయంలో మోపాలా? చూసి చూడనట్టుగా వదిలేయచ్చు కదా అంటే కుదరదండి. తప్పు తప్పే, నేరం నేరమే, దోషం దోషమే. నీ మీద ఒక తప్పు ఒకటి మోపాల్సి వస్తుంది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయుము అంటున్నాడు. దేని గురించి చెబుతున్నాడు ఇదంతా కూడా? 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ప్రేమను విడిచిపెట్టావు. మొదట నీకుండిన ప్రేమను అంటున్నాడు. చూసారా అండి, మొదటి ప్రేమ, తొలి ప్రేమ, లేక ప్రారంభంలో కనబరిచిన ప్రేమ, సంఘం ఏర్పడిన తొలి నాళ్లలో, వాక్యం విన్న తొలి రోజులలో ప్రతి భక్తుని నుండి వ్యక్తమైనటువంటి గొప్ప ప్రేమ, దేవుని పట్ల కనబరిచినటువంటి ప్రేమ. ఈ ప్రేమను నువ్వు వదిలేశావు, ప్రేమను వదిలేశావు అని నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఏమిటది? ప్రేమను విడిచిపెట్టడం. అది జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి మారు మనసు పొంది ఆ మొదటి క్రియ, ఆ ప్రేమకు సంబంధించిన క్రియను నువ్వు చెయ్యి. అలా చేసి నీవు మారు మనస్సు పొందితే సరి, మారు మనస్సు పొందితేనే సరి. లేకపోతే కనుక నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అన్నాడు. దీపస్తంభం అంటే ఏమిటి? పైన చెప్పాడు మనకి కదా, మొదటి అధ్యాయం 20వ వచనంలో చివరి లైన్ చూడండి. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అంటున్నాడు. ఎఫెసీయులతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు నా పట్ల చాలా ప్రేమను కనబరిచారు, చాలా కష్టపడ్డారు, చాలా పనులు చేశారు, చాలా సంతోషం. అయితే ప్రారంభంలో మీరు చూపించినటువంటి ప్రేమ అది క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. దీనిని నువ్వు తెలుసుకుని, నువ్వెక్కడి నుంచి పడ్డావో దాన్ని ఒకసారి నువ్వు పరిశీలించుకుని, తిరిగి ఆ పూర్వస్థితికి కనుక నువ్వు రాకపోతే, తిరిగి నీ కార్యములను గనుక నువ్వు ప్రారంభించకపోతే, నీ దీపస్తంభమును అనగా నీ సంఘాన్ని తీసేస్తాను అనడంతో ఒకటే మాట. ఎంత భయంకరంగా ఉందో చూడండి. అంటే సంఘములో లోపాలు ఉంటే వాటిని తక్షణమే సరి చేసుకోవాలన్నమాట. లేకపోతే దేవుడు ఆ సంఘాన్నే ఉంచడన్నమాట. విడ్డూరంగా ఉంది కదండి. ఆశ్చర్యంగా లేదా? విడ్డూరం కన్నా కూడా ఆశ్చర్యంగా మనకు అనిపించట్లేదా? అంటే దేవుడు ఇంత సూక్ష్మంగా పరిశీలిస్తున్నాడా ఏంటి? ప్రేమను కూడా పట్టించుకుంటున్నాడా దేవుడు అంటే? ఎస్, ప్రేమను పట్టించుకుంటున్నాడు. దేవుని పిల్లారా, మొదట నీకుండిన ప్రేమ అన్నాడు. మొదట ఎంత ప్రేమ కనబరిచారండి ఎఫ్సీలో ఉన్నవాళ్ళు. ఒకసారి మనం అపోస్తుల కార్యంకు వెళితే ఆ ప్రేమ ఏమిటో మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరి వెళ్ళాను. ప్రిస్కిల్లా, అకుల అన్నవారు అతనితో కూడా వెళ్ళారట. వీళ్ళందరూ ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ఓకే, వారు ఇంకనూ కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పుకొనక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరి వెళ్ళాను. ఎఫెసులో ఉన్నాడు. అక్కడ కొందరు యూదులు ఉన్నారు. వారితో తర్కించాడు, సత్యాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత ఎఫెసు నుండి బయలుదేరి తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంత్యోక్యకు తిరిగి వచ్చాడు. ఓకేనా? ఇలా పౌలు తిరిగి రెండవసారి ఎఫెసునకు రావడానికి ముందు ఏం జరిగిందో నిన్న చూసాం. 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాడు. అతడు విద్వాంసుడు, లేఖనములు యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది
తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. అకులా ప్రిస్కిలా అనేవాళ్ళు ఇది విని అతనిని చేర్చుకుని దేవుని మార్గమును మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకునవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాశారు. ఓకే, అతడు అక్కడికి వెళ్ళాడు. ఓకేనా, యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించు వచ్చేటంతటి ఉద్దండు ఈ అపోల్లో అనే భక్తుడు. వెరీ గుడ్. ఈ అపోల్లో కొరింథీలో ఉండగా ఏం జరిగిందంటే 19వ అధ్యాయం 1వ వచనం, పౌలు తాను వెళ్లిన ప్రదేశాల్లో సంచరించి తిరిగి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, ఎందుకంటే అంతకుముందు అతడు కొంతమందికి వాక్యాన్ని తెలియజేశాడు, అపోల్లో వచ్చి మరికొంత చెప్పాడు. కాబట్టి అక్కడ కొంత శిష్య గణం ఏర్పడింది. కాబట్టి వారిని చూచి, వెరీ గుడ్, మీరు అందరూ ఇప్పుడు విశ్వసిస్తున్నారు, మరి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వెళ్ళలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మరి దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడుగగా, వారు యోహాను బాప్తిస్మను బట్టి అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చారని చెప్పాను. వారు ఆ మాటలు విని గ్రహించి, గమనించండి, ఇక్కడ వాక్యం చెబుతుంటే వాళ్ళు వింటున్నారండి, వంట పట్టించుకుంటున్నారు. ఎవరు? ఎఫెసీలో ఉన్నవాళ్ళు. ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారు ఇంచుమించు 12 మంది పురుషులు. తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యం గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు అక్కడ ఉన్నాడట. అయితే కొందరు కఠినపరచబడ్డారు. ఒప్పుకోక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతిదినము తురన్ను అను ఒకను పాఠశాలలో తర్కించు వచ్చెను. 2 ఏళ్ల వరకు ఇలాగూ జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. ఇదండి ప్రేమ. ఇది ప్రేమ. ఈ ప్రేమను ఎఫెసీ సంఘము కలిగి ఉన్నది. అదేమిటంటే వాక్యాన్ని వినడము, వాక్యాన్ని గ్రహించడము, వాక్యాన్ని అర్థం చేసుకోవడము, వాక్యమును చేతబట్టుకుని ఉండడము, ఆ వాక్యాన్ని అనేకులకు బోధించడము. వాక్యాన్ని బోధించడం అనగా వాక్య విషయమైనటువంటి పరిపూర్ణమైన పట్టుదలను కలిగి ఉండటము. దీనినే ప్రేమ అని చెప్పవచ్చు. అనగా ప్రభు మార్గమును విశదపరచాలి, అనేకులను ఈ మార్గంలోనికి చేర్చాలి, తీసుకురావాలి, అనేకుల ఆత్మలను రక్షించాలి, వాక్యాన్ని ప్రకటించాలి అనే పట్టుదల ఎఫెసీలో ఉన్న వారిలో మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొందరిని ఏర్పాటు చేసుకుని పౌలు గారు వాక్యాన్ని వారికి నేర్పించి వారి ద్వారా ఆ ప్రాంతం అంతటిని, ఆసియా అంతటా అన్నాడు చూడండి, ఆసియాలో కాపురం ఉన్న అనగా ఈ ఎఫెసు మిగిలిన కొన్ని పట్టణాలు అన్నీ కూడా ఆసియా ప్రాంతంలో ఉండేవి. ఆసియా అని ఒక ప్రాంతమునకు పేరు అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఆసియా ఖండం గురించి కాదు మాట్లాడుతుంటా. అదొక ప్రత్యేక ప్రాంతం, ఒక చిన్న జిల్లా లాంటిది కావచ్చు, లేక ఒక రాష్ట్రం వంటిది కావచ్చు అనమాట. దానికి కూడా ఆసియా అని పేరు ఉండేది. ఏకంగా ఆ ప్రాంతపు ప్రజల్నే మార్చేశారండి వీళ్ళందరూ, ఈ 12 మంది కలిపి. అంటే ఎంత ప్రేమ ఉన్నది దేవుని పట్ల, దేవుని పని పట్ల ఎంత ఆసక్తి ఉన్నది, ఎంత ప్రేమను వాళ్ళు వ్యక్తపరిచారు. దేవుని పిల్లారా, సకల ప్రేమలలోకి గొప్పదేమిటో తెలుసా అండి? వాక్యము నిమిత్తమైనటువంటి ప్రేమ. ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రేమ అనేక విధాలుగా మనకు కనబడుతుంది. వ్యక్తుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ, కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ, లేక సహోదరుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ. వెరీ గుడ్. వీటన్నిటికీ ముందు మరొక ప్రేమ కూడా మనకు కనపడుతుంది. అదేమిటంటే దేవుని విషయమైనటువంటి ప్రేమ. ఆలోచించండి. మొదట దేవుడు ఉన్నాడు, తరువాత దేవుడు మానవులను కలిగించాడు, తర్వాత సహోదరుడు పుట్టాడు, తర్వాత
తల్లి, తండ్రి వీళ్ళందరూ ప్రపంచంలోకి ప్రవేశించారు అని మనందరికీ తెలుసు. మొదట ఉన్నది ఎవరు? ఉన్నవాడైన దేవుడు. ఆ దేవుని వల్లనే మనం అందరము కలిగాము. కాబట్టి మొదటి ప్రేమ, తొలి ప్రేమ, లేకపోతే ప్రేమలో అగ్రస్థానము, సింహభాగము ఎవరి పట్ల కనబరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు? ప్రారంభం నుండి కూడా దేవుని పట్లే, తండ్రి అయిన దేవుని పట్లే కనపరచాలి. ధర్మశాస్త్రం మనకి ఇదే నేర్పిస్తుంది. ధర్మశాస్త్రంలో ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. తొలి 4 ఆజ్ఞలు, 5 ఆజ్ఞలు ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుని పట్ల వ్యవహరించవలసినటువంటి విధానాన్ని తెలియజేసేవి. తరువాత సాటి మనిషి పట్ల వ్యవహరించవలసినటువంటి విధానం. నీ ఎదురుగా ఉన్న మనిషి నీకు రెండవవాడు. అసలు నువ్వు రావడానికి కారకుడైన వాడు మొదటివాడు ఆయనే దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏ ప్రేమను తన పట్ల కనబరచమని ఆయన చెబుతున్నాడు అన్నది ప్రతి క్రైస్తవుడు మొట్టమొదట గమనించాలి. ఈ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలను మనం పరిశీలిస్తున్నప్పుడు ఒక మంచి మాట, ఒక మంచి సందర్భం మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం అనగా చివరి అధ్యాయము. యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఎస్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభువా, మీకు తెలుసు కదా, మీకు తెలుసు ఆ సంగతిని, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను అనేటప్పటికీ ఆయన అంటున్నాడు, యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? అవును, ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్. ప్రేమిస్తున్న నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి ప్రభువా? గొర్రె పిల్లలను మేపు. అంటే యేసుక్రీస్తు గారికి ఒక చిన్న గొర్రె మేకల మందున్నది. ఆయన దాని మీద ఆధారపడి బ్రతికేవాడు. ఆ బొచ్చు కత్తిరించుకుని నూలు అమ్ముకుని ఆ డబ్బులతో ఆయన జీవనం సాగించేవాడు. అది కాదండి, నా గొర్రెలు లేక గొర్రెలు అనగానే, గొర్రె పిల్లలు అనగానే ప్రజలు, సమాజము, సంఘము, విశ్వాసులు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, వారు గొర్రెలు. గొర్రెలను ఎందుకన్నాడు? అమాయకులు, సాధుజీవులు, వారికి ఏమీ తెలియదు. ఏం చెబితే అది వింటారు, ఎలా వెళ్ళమంటే అలా వెళతారు, వాళ్ళు ఆలోచించలేరు. కాబట్టి నువ్వే వారికి ఆలోచన నేర్పాలి. వారందరినీ నేను చెప్పిన మాటలతో నువ్వు పరిపాలించాలి. కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా, నీకే తెలుసు, కావాలని అడుగుతున్నావు నువ్వు నన్ను, అసలు నేనేమంటానా అని ఆయనతో అనగా ఆయన అంటున్నాడు, నా గొర్రెలను కాయి, అయితే నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా గొర్రెలను కాయి అన్నాడు. మూడవసారి ఆయన అనగా, ప్రభువు, యోహాను కుమారుడైన సీమోను, ఏమిటి నన్ను ప్రేమించుచున్నావా నిజంగానే అని అతన్ని అడుగగా, నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి బాధపడిపోయి తనలో తాను, ప్రభువా, మీకు అన్ని విషయాలు తెలుసు కదండి, మీరు సమస్తమును ఎరిగినవారు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, అయితే నా గొర్రెలను మేపు అనగా నా ప్రజలను పాలించు, వారికి అన్నీ పెట్టు అని ఇక్కడ యేసుక్రీస్తు గారు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రేమ అనగానే మనకేం కనపడుతుంది? మనకేమర్థం అవుతుంది ప్రేమ అనగానే? ఏమండి, ఇక్కడ మనకేం కనిపిస్తుంది? వ్యక్తుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. దేవుని పట్ల కనబరచవలసినటువంటి ప్రేమ, వాక్య ప్రకటన పట్ల చూపించవలసినటువంటి ప్రేమ, ఈ రెండిటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆత్మను రక్షించటం దేవుడిని ప్రేమించడంతో సమానం. ఆత్మను రక్షించడానికి ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమ పడాలి. నీ సాటి సహోదరుని ప్రేమించడానికి నువ్వు వాడి చేతులు కాసిన డబ్బులు పెడితే సరిపోతుంది, వాడికి కావాల్సింది ఏదో చూస్తే సరిపోతుంది, వాడు దాంతో తృప్తి పొందిపోతాడు. కానీ దేవుని ప్రేమ దగ్గరికి వచ్చినప్పటికీ అది భిన్నంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ దేవుని ప్రేమలో సహోదరుని ప్రేమించడం కూడా ఉన్నది, కానీ ప్రథమ స్థానంలోనూ అగ్రస్థానంలోనూ ఉన్నది ఏమిటో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞలను, వాక్య సంబంధమైన
ఆజ్ఞలను నెరవేర్చడము. అదే పేతురుతో యేసుక్రీస్తు గారు చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి గొప్పదైన ప్రేమను ప్రారంభంలో ఎఫెసీ సంఘం కనబరిచింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని తలక్రిందులు చేసేశారు వారు తమ బోధలతో. అయితే ఆ సంఘంలో అనేక కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదురవటం మొదలుపెట్టాయి. వాటిని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటూ వెళ్లారు. అయితే క్రమక్రమంగా ఆ సంఘంలో దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి తగ్గుతూ వచ్చినది. ఆ ప్రేమ తగ్గుతూ వచ్చింది. దేవుని ప్రేమించి దైవ కార్యములను ఉత్తమంగా జరిగించిన వాళ్ళు ఆ కార్యములను పక్కకు పెట్టేశారు. అనేక కొత్త ఆలోచనలోకి పడిపోయారు. కొత్త తలంపుల్లోకి వెళ్ళిపోయారు. ప్రేమ స్థానంలో ఇతరములైన అనేకములు వచ్చి కూర్చుండిపోయాయి. దేవుని పనిని పక్కన పెట్టారు. సువార్త ప్రకటనను ప్రక్కకు నెట్టారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేశావు, నా పట్ల ప్రేమను నువ్వు వదిలేశావు. ఏమండి, మనం బాగా ప్రేమిస్తున్నప్పుడు, మనలో ఎదుటివారు కూడా అంతే ప్రేమతో చూస్తున్నప్పుడు క్రమక్రమంగా వారిలో ప్రేమ తగ్గిపోయింది అనుకోండి, మనం మాత్రం అలాగే ప్రేమిస్తున్నాం, కానీ వారిలో ప్రేమ తగ్గిపోతే మనకెంత బాధ అనిపిస్తుందండి? చాలా బాధ అనిపించదా? ఇటీవలి కాలంలో ఎవరో ఒక డాక్టర్ అట, బీఫార్మసీ డాక్టర్, లేకపోతే ఏదో ఎంఎస్ చేస్తున్నాడు, ఏదో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే ప్రేమించిన ప్రియురాలు మోసగించిందట. అతడిని నెమ్మదిగా దూరం పెట్టడం మొదలుపెట్టిందట. బాగా మాట్లాడింది. ఇద్దరు చక్కగా సినిమాలు, షికార్లు, బీచ్లంటూ బాగా తిరిగారు. తిరిగిన తర్వాత ఆమెకు మొహం మొత్తిందో మరి ఏమైందో తెలియదు. మొత్తానికి ఇతనితో మాట్లాడటం తగ్గించింది. ఓకే, ఇతను దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఏమిటా నీ కుర్రాడు ఎంక్వైరీ చేస్తే ఆమె మరొకరితో మాట్లాడుతుంది, మరొకరితో ప్రేమలో పడింది. ఇకపోతే మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక, వివాహం అయిన తర్వాత కొత్తలో భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉంటారు. 1 సంవత్సరం 2 ఏళ్ల పాటు చాలా ఘాటుగా సాగుతుంది ఈ ప్రేమ వ్యవహారం. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ నెమ్మదిగా భర్తకు తన మీద ప్రేమ తగ్గిపోతోంది అనే విషయాన్ని భార్య ప్రధానంగా లేవనెత్తుతుందండి. మీరు నన్ను ప్రేమించట్లేదు, పెళ్ళైన కొత్తలో ప్రేమించినట్టుగా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు, నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు. ప్రారంభంలో చాలా బాగా చూసుకున్నారు, మీకు ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది, నా మీద ప్రేమ లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది భార్య. అది ఆమెకు చాలా బాధ కలిగించేది అన్నమాట. చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ప్రారంభంలో ఎంతో ప్రేమగా ఉండి తర్వాత తగ్గిపోవడం అనేది ఆ ప్రేమను అనుభవించే వాళ్లకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మరలా అటువంటి ప్రేమను పొందుకోవాలని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. భార్య తాపత్రయపడుతూ ఉంటుంది, లేకపోతే భర్త తాపత్రయపడుతూ ఉంటాడు, లేకపోతే ఈ ప్రేమికుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాలు కూడా ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. మరి అసలు ఈ ప్రేమ అనే భావనను మన హృదయాలలో ఉంచిన వాడే దేవుడు. ఆ ప్రేమను తన పట్ల వ్యక్తపరచాలి అని ఆశపడిన వాడు కూడా దేవుడే. మరి కొత్తలో చాలా ప్రేమించి, ఏమండి, ఆత్మీయతతో లేకపోతే ఆత్మబంధంతో, ఆత్మ ప్రభావంతో ఊగిపోయి ఎక్కడికక్కడ దేవుని కొరకు బ్రతకడమే జీవిత లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని, దాని కొరకు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలైనా సరే భరించి విజయవంతంగా దాన్ని జరిగిస్తున్న వాళ్ళు, అత్యుత్తమంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళు క్రమక్రమంగా వాటన్నిటికీ దూరం అయిపోతే ఆ ప్రేమ ఆయన పట్ల తగ్గిపోయినట్టేనంటారా, కాదంటారా చెప్పండి? సంఘములో ఎఫెసీయులు అలాగే చేశారండి. వారికి వచ్చిన కష్టాలను బట్టి కావచ్చు, శ్రమను బట్టి కావచ్చు, ఇబ్బందులను బట్టి కావచ్చు, లేక వారి దగ్గరకు వచ్చినటువంటి మరొక బోధను బట్టి కావచ్చు. ఎందుకంటే వారు విచిత్రమైన పరిస్థితుల్లోనికి వెళ్లారు కాలం గడిచే కొద్దీ. ఏమంటున్నాడు ఇంకా చదివితే, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అదొక్కసారి జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి. ప్రారంభంలో నువ్వు ఎలా చేసావో అలా చెయ్యి. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి,
లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను, ఆలోచించుకో. అంటే సంఘమైన నువ్వు లేకుండా పోతావు, ఆలోచించుకుంటున్నాడు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, మరొకటి కనిపిస్తోంది నీలో. అదేమిటంటే నీకొలాయుతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు అన్నాడు. నీకొలాయుతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. కాబట్టి ఎఫెసీ సంఘమా, నువ్వు వీటన్నిటినీ జయించి నిలబడితే, అలా ఎవరైతే నీలో జయిస్తారో వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను నేను భుజింపనిస్తాను, అనగా శాశ్వతత్వాన్ని ఇస్తాను, నీకు నిత్యత్వాన్ని ఇస్తాను అంటున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు కొలస్సీలోకి ఏం ప్రవేశించిందన్నమాట? కొలస్సీలోకి నీకొలాయుతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. నీకొలాయుతుల బోధ అనేది ఒకటి మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుందండి. ఏమండి, నీకొలాయుతుల బోధ అనేది మనం అదే అధ్యాయంలో కిందకు వచ్చేటప్పటికి 15వ వచనం చూడండి. అటువలనే నీకొలాయుతుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. ఎవరిలో ఉన్నారు? 8వ వచనం స్ఫుర్ణలో అన్నాడు. స్ఫుర్ణలో ఉన్న వారిలో నీకొలాయుతుల బోధను అనుసరించేవారు ఉన్నారట. ఎవరి నీకొలాయుతులు? ఏమిటా బోధ అని మనం ఆలోచిస్తే, వీళ్ళు సత్యమునకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు అని మనకు అర్థమవుతోంది. అనగా ప్రారంభంలో అపోస్తుల వల్ల వాక్యమును విని కొంతకాలం ఆ వాక్యంలో స్థిరపడి అనంతరం క్రమక్రమంగా మరి ఒక బోధలోకి మరి ఒక సువార్తలోకి వెళ్ళిపోయేవాళ్ళు నీకొలాయుతుల బోధలను అనుసరించేవారు. ఈ పద్ధతిని అనగా ఇటువంటి వారిని, ఇటువంటి బోధలను ఎఫెసీ సంఘంలో ఉన్న వాళ్ళు గట్టిగా వ్యతిరేకించారట, అపోజ్ చేశారట. వీళ్ళు ఎటువంటి వారట? నీకొలాయుతుల బోధ అంటే ఎలా ఉంటుందని మనం చెప్పవచ్చు. 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఇది స్ఫుర్ణ అనే తర్వాత సంఘపు వివరణలో మనకు వస్తుంది. అయితే జస్ట్ నీకొలాయుతుల బోధ అంటే ఎలా ఉంటుందో అర్థం కావడం వరకు చెప్తున్నాను. నేను నీ మీద కొన్ని తప్పిదాలు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు, జారత్వము చేయునట్లు, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించే వారు నీలో ఉన్నారు. అలాగే అంటే అటువంటి బోధ లాంటిదే నీకొలాయుతుల బోధను అనుసరించే వారును నీలో ఉన్నారు. 2 వర్గాల వారు ఉన్నారు అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఈ నీకొలాయుతుల బోధ అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, అసలు ఈ నీకొలాయుతు ఎవరు, ఆ బోధ ఏమిటి అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ నీకొలాయుతు అనే దాని మీద చరిత్రను బట్టి భిన్న అభిప్రాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అనగా ఒకనాడు దేవుని వలన ఏర్పరచబడి పరిశుద్ధాత్మను పొందుకుని వాక్య ప్రకటనలో బలంగా ఉన్న వాళ్లే క్రమక్రమంగా ఆత్మ సంబంధమైన బోధను విడిచిపెట్టి శరీర సంబంధమైన బోధల్లోనికి దిగిపోయారు అని కొన్ని సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం. ఈ నీకొలాయుతు అనే మాట మనకు బైబిల్లో ఎక్కడైనా కనబడుతుందేమో పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ఓకేనా? ఇది ఒక వాదం అన్నమాట. ఇది ఒక వివరణ, కొంత వివరణ దీని మీద మనకు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహంను పిలిచి, మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని ఆహారంను పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, మీరేం చేస్తారంటే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారికి ఈ పనిని నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయువాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. ఏమండి, ఇక్కడ వీళ్లలో ఈ పేరుకి అనగా నీకొలాయుతుల బోధ అని చెప్పడానికి ఈ నీకానోరు అనే పేరును చూసారా? నీకానోరు అనే
ఈ ఈ భక్తుడు కాలక్రమంలో తన తన భక్తిని విడిచిపెట్టి మరొక బోధ వైపు మరలిపోయి ఆ బోధను భుజాన వేసుకుని తిరిగి మనుషులలో అనేకులను ఆ బోధ వైపు మళ్లించాడు అనే ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో అనగా బైబిల్ కాదు గాని చరిత్రకారులు చెప్పినటువంటి ఒక అభిప్రాయం నీకానోరు ఇతడి నుండే ఈ నికోలాయితుల బోధ అనేది వచ్చింది అని కొంతమంది చెబుతున్నారు. కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అనగా ఆనాటి పరిస్థితులను బట్టి అధ్యయనం చేసి వ్రాసిన వాళ్ళు అనమాట. ఓకేనా? దీనిని రూఢిపరచడానికి మరొక వచనం కూడా మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలోనే 24 నుండి, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి అన్నాడు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళారు అనగా అపోస్తుల నుండి వెళ్ళారు, శిష్యుల దగ్గర నుండే వెళ్ళారు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ, మేము చెప్పిన బోధ కాదు, మేము నేర్పించిన బోధ కాదు, వారి బోధ, వారికంటూ ఒక బోధను ఏర్పాటు చేసుకున్నారు. మా నుంచి వచ్చిన వాళ్ళు కానీ బోధను మార్చారు. బోధ మారడానికి వీల్లేదండి. ఎప్పుడూ కూడా గమనించండి, దేవుడిచ్చినటువంటి బోధ, దాని ఉద్దేశము, దాని సారాంశము ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ప్రకటించినా అది మారడానికి, ఆ ఉద్దేశం మారడానికి వీలు లేదు. అలా కనుక భావాలను ఎవరైనా మార్చి ప్రకటిస్తే అది మరి ఒక సువార్త. జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి ఒక్కళ్ళు, మరి ఒక సువార్త. ఇటువంటి వాళ్ళు కొందరు బయలుదేరి మరి ఒక సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. గలతీలకు ఉత్తరం రాస్తూ కూడా పౌలు గారు ఇదే సంగతిని లేవనెత్తారు, మనకు తెలుసు. ఏమిటది? దీని ఇలా ఉంచి గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది. అది మరి ఒక సువార్త కాదు, ఉన్న క్రీస్తు సువార్తను చెడగొట్టి మిమ్మల్ని కలవరపరచాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు చెబుతున్నారు. అనగా క్రీస్తు సువార్తను చెడగొట్టడమే ఈ మరి ఒక సువార్త యొక్క ఉద్దేశము, లక్ష్యము. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవుతాడు. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక అని. చూసారా అండి? మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల, చివరికి నేను చెప్పినా సరే, మేము చెప్పినా సరే, ఎవరు ప్రకటించినా సరే, అనగా నేనే మార్చి చెప్పినా శాపగ్రస్తులవుతాము, శాపగ్రస్తులగునుగాక అని. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టు గోరువాడనైతే కనుక నేను క్రీస్తు దాసుడను కాకయే పోదను. అనగా మనుషులను సంతోషపెట్టే బోధ, సంతోషపెట్టే సువార్త, అదే మరి ఒక సువార్త. ఇటువంటి సువార్తల వలన దేవుడు సంతోషించడు, మనుషులు సంతోషిస్తారు అంటున్నాడు. ఇలా కొందరు అపోస్తుల నుండి బయలుదేరి వెళ్ళి కొత్త బోధను చెప్పడం మొదలుపెట్టారు. కొత్త బోధ అనగా ఒక వచనాన్ని తీసుకుంటారు. మనలో కూడా చాలా మంది ఉంటారండి ఇటువంటి వాళ్ళు. ముందు సత్యాన్ని నేర్చుకుంటారు మన దగ్గర. నేర్చుకున్న తర్వాత బాగా నేర్చుకుని బాగా పీకిదాకా తిన్న తర్వాత అప్పుడు దానికి కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టుగా అప్పుడు దాన్ని వేరే వేరే కోణాలలో ఆలోచించడం, అలా మాట్లాడడం మొదలు పెడతారు ఇటువంటి వాళ్ళు. మనం చూస్తుంటాం. ఒకనాడు ఏ వాక్యాన్ని అయితే వాళ్ళు అంగీకరించి తమ ఆత్మను రక్షించుకున్నారో అదే తప్పని బోధించడం మొదలు పెడతారు. అర్థమైందంటే దేని వలన వారి ఆత్మ రక్షింపబడింది, ఏ బోధ వలన రక్షింపబడింది వాళ్ళు పరిశీలించుకోరు, వాళ్ళు గమనించుకోరు. మరొకటి ఏదో దానికి మరొక అర్థాన్ని చెబితే అది నచ్చుతుంది, దాన్ని పట్టుకుని అప్పటి వరకు వారు విన్నటువంటి బోధను
తప్పుగా నిర్ణయించి తప్పుగా తీర్మానిస్తూ ఆ తప్పును అనగా వాళ్ళు నేర్చుకున్న దాన్ని, వాళ్ళు నమ్మిన దాన్ని అనేక మందికి చెప్పే ప్రయత్నం చేసి వాళ్లను కూడా కలవరపరిచే ప్రయత్నం చేస్తుంటారు. అర్థమైందా అండి? మనలో ఉన్నారు ఇటువంటి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడి నుంచి వెళ్తారు వీళ్ళందరూ? సత్యమైన బోధ నుండే బయటికి వెళ్ళాలి ఎవరైనా సరే. గమనించండి, దేవుడు నీకు సత్యాన్ని నేర్పించడానికి నిన్ను సంఘంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అక్కడ చక్కగా నువ్వు నేర్చుకున్నావు. నేర్చుకున్న కొంతకాలానికి నీకు ఇది తప్పుగా కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు ఏదో 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 విన్నావు, అది నీ మనస్సును పాడు చేసింది. అదే మరి ఒక సువార్త. ఇప్పుడు ఆ మనస్సును పాడు చేసిన దానిని 10 మందికి పంచిపెట్టి వారిని కూడా ఇదే మార్గంలోకి లాగడానికి ప్రయత్నించే వాళ్ళు కొందరు ఉంటారు. ఇదే పని మీద ఉంటారు కొందరు. మరి ఒక సువార్త అంటే క్రీస్తు వేసిన పునాది మీద మరొక పునాది, అపోస్తులు వేసిన పునాది మీద మరొక పునాది, వారు నేర్పించిన బోధను పక్కకు పెట్టి మరొక బోధ, మనుషులను ఆనందింపజేసే బోధ. మన బోధ ఎలా ఉంటుందండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటి కాదు అని ఖండితంగా మనం బోధిస్తాం. ఇంకొంతమంది ఏం చేస్తారు? ఏమండి ఇప్పుడు ముగ్గురు ఒక్కటైతే ఏమిటి, ముగ్గురు అయితే ఏమిటి చెప్పండి. ఆ విషయంలో వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మనం అక్కడ ముగ్గురు ఒకటే అనేస్తే పోయే, సింపుల్. ముగ్గురు ఒకటే అనేస్తే అయిపోయింది కదా. వాళ్ళని బాధ పెట్టడం దేనికి? చూసారా, ఏ గొడవ లేదు. నువ్వు ముగ్గురు ఒకటే అన్నావు అనుకో, నేను ప్రతి ఒక్కడు పిలుచుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఎందుకు? నువ్వు వారిని సంతోషపెట్టావు. దేవుణ్ణి సంతోషపెట్టడం కొరకు వాక్యం ముందు నువ్వు నిలబడలేదు బలంగా. ఎవరి నామానైతే ఏముందండి, బాప్తిస్మం తీసుకోవడమే కదా ముఖ్యము అని అనేసి యేసు నామాన బాప్తిస్మం కూడా ఓకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని తీసుకోవాలని రూల్ ఏమీ లేదు అని ఒక మాట మనం అనేసామనుకోండి, కలాస్ వాళ్ళందరూ వచ్చి మనతో కలిసిపోతారు. మనల్ని పిలిచేస్తుంటారు వాక్యం చెప్పడానికి ఎక్కడ పడితే అక్కడికి. ఆలోచించారా? బోధ మనుషులను సంతోషపెట్టు బోధ, మనుషులను ఆనందింపజేసే బోధ. అటువంటి బోధ చేసేవాళ్ళు బయలుదేరారట. అది మోసపూరితమైనటువంటి బోధ, తప్పును ప్రేరేపించేటటువంటి బోధ, వాక్యమును మార్చే బోధ, దేవుని ఆజ్ఞలను ధిక్కరించే బోధ. అంతేకాదు, ఒక వ్యక్తి తప్పు చేయడానికి, శారీరకంగా తప్పు చేయడానికి కూడా పురికొల్పే బోధ. అర్థమవుతుందండి? అలాగా నీకోలాయితులు అనేవాళ్ళు ఒక కొత్త బోధను నాటి సమాజంలోనికి తీసుకువచ్చారు. ఎఫెసీయులు చాలా పోరాటం చేశారండి. మన పోరాటం ఎంతండి? మహా అయితే వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఒక 2-3 ఏళ్ళు తినగా ఉంటున్నారేమో, 2-3 ఏళ్ళు తర్వాత వేరే బోధలోకి వెళ్ళిపోతున్నారు. అంటే స్థిరత్వం లేదు, నిలిచి ఆలోచించడం చేత కాదు. ఒక వచనానికి మరొకరు ఎవరైనా ఒక అర్థాన్ని, ఒక కొత్త అర్థాన్ని చెప్పారనుకో, అక్కడ పడిపోతాడు అంతే వీడు. ఇక్కడ అది ఎంతవరకు సహేతుకం? అది వాక్యానుసారమా కాదా? మిగిలిన వచనాలతో అనుకూలిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో దేవుడు మాట్లాడు, ఇవేమీ పట్టించుకోరు. వాళ్ళు చెప్పింది నచ్చింది కాబట్టి ఇంతవరకు మనం విన్నదంతా తప్పన్నమాట అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అలా నిర్ణయానికి వచ్చి కొంతమంది పోయారు. అటువంటి నిర్ణయానికి వచ్చి కొంతమంది పోయారు. అలా పోతూనే ఉంటారండి సంఘంలోంచి, అలా పోతూనే ఉంటారు. అటువంటి వారి దగ్గర నుండి సంఘాన్నే తీసేస్తానన్నాడు దేవుడు. అటువంటి వారి దగ్గర నుండి సంఘాన్ని తీసేస్తా అన్నాడు దేవుడు. సంఘమునే తీసేస్తాడట. వారి దగ్గర నుండి సంఘాన్ని తీసేస్తాడు. గమనించండి, వారి దగ్గర నుండి సంఘాన్ని తీసేస్తాడు అనగా సంఘ సభ్యుడు కానేరడు అటువంటి వాడు. సంఘ సభ్యుడు కాకపోతే, సంఘంలో లేకపోతే ఇంకెక్కడ ఉంటావు మరి నువ్వు? అంటే దేవుని రాజ్యమునకు దేవుడు నిన్ను అంగీకరించడు అన్నమాట. అటువంటి బోధ చేసేవాడు, అటువంటి బోధను వినేవాడు, ఆ బోధను అనుసరించేవాడు, అటువంటి బోధ ఎఫెసీయుల దగ్గరకు వచ్చింది. అయితే వాళ్ళు దాన్ని ఎదిరించారు. అదే చెబుతున్నాడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది,
నీకొలాయుతుల క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు. వాళ్ళు చేస్తున్న పనులు నీకు కిట్టట్లేదు, నువ్వు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. బాగుంది నీ ప్రవర్తన, నచ్చింది నీ ప్రవర్తన. ఈ విషయంలో నువ్వు బోధ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావు. కానీ 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 నీలో నా పట్ల ప్రేమ తగ్గిపోయింది. నీలో అంటే ఎవరు? బేస్మెంట్లోనా? మన సంఘపు బేస్మెంట్లోనా? సంఘములోని మనుష్యులలో ప్రేమ తగ్గిందా? మనుషులలో భక్తి తగ్గిందా? సంఘం అనే ఒక భవనంలో భక్తి తగ్గుతుందా? మనుషులలో భక్తి తగ్గిందన్నమాట. మనుషులలో తగ్గుతోందన్నమాట. ఆ తగ్గితే ఏం చేస్తాడు? వారి దగ్గర నుండి సంఘమును తీసేస్తాడు, సంఘాన్ని తీసేస్తాడు. గమనించండి బాగా. వాక్యం వినడానికి రండి 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 అని ప్రకటిస్తూ 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 కొన్నేళ్లు బట్టి ప్రకటిస్తున్నాం. విన్నవాళ్ళు కొందరు వస్తున్నారు, కొందరు రావట్లేదు. వెరీ గుడ్. దేశంలోని చాలా ప్రాంతాల నుండి సంఘానికి మనుషులు వస్తూ ఉండేవారు. మన దగ్గర రావటం, వాక్యం వినటం, బాప్తిస్మం తీసుకోవడం, దైవ కార్యక్రమాలలో పాల్గొనడం, దేవుని కొరకు పనిచేయటం. కొందరు క్రమక్రమంగా రావటం మానేయటం, తగ్గించుకోవటం, మానేసేయటం, అనగా వీలైతే రావటం, లేకపోతే లేదు. సెమినార్లకు కనిపించటం, లేకపోతే ఏదైనా ఇతరత్ర కార్యక్రమాలప్పుడు కనిపించటం. రెగ్యులారిటీ, క్రమం అనేది తగ్గుతోంది. కొత్తలో వాక్యం విని ఎంతో ఆవేశంతో బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి ప్రవేశించావు. కొంతకాలం సంఘంలో నిలకడగా ఉన్నావు. సంఘంలో నాడు ఎటువంటి బోధ అందచేయబడిందో నేటికి అదే తరహా బోధ అందచేయబడుతోంది. ఆత్మను రక్షించు బోధ, ఆత్మలను బలపరుచు బోధ. మరి ప్రారంభంలో అంత ఆవేశంగా వచ్చిన వాడు క్రమక్రమంగా ఎలా దిగజారిపోతూ వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? అతనిలో ప్రేమ తగ్గిపోతోంది దేవుని పట్ల, వాక్యము పట్ల, దేవుని పనుల పట్ల. ఎప్పుడైతే నీలో ప్రేమ తగ్గిందో నువ్వు సంఘానికి దూరం అవుతావు. జ్ఞాపకం ఉంచుకో, బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ సంగతిని. సంఘానికి దూరం అయిపోతావు. నువ్వు సంఘానికి నువ్వు దూరం అయ్యావంటే క్రీస్తుకు నువ్వు దూరం అయినట్టే లెక్క. కారణం ఏంటో తెలుసా? సంఘమునకు శిరస్సు క్రీస్తు, శరీరము క్రీస్తు. సంఘము ఆత్మచే నడిపించబడుతుంది. సంఘము పరిశుద్ధాత్మ గారిచే నడిపించబడుతుంది, వాక్యం అందించబడుతుంది. అనేక ఆత్మలు రక్షింపబడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా సంఘంలో. నువ్వు కూడా అలా రక్షింపబడినప్పుడు ఎల్లప్పుడూ సంఘము తనగా శిరస్సుతో అతుకబడి ఉండాలి, సంఘముతో అంటుకట్టబడి ఉండాలి. అంతే తప్పించి నీకు వీలు కుదిరినప్పుడు రావటం, నీకు బద్ధకం వేసినప్పుడు మానేసేయటం, నీకు నచ్చితే రావటం లేకపోతే మానేసేయటం, నీకు నచ్చే వాక్యం ఉంటే రావటం లేకపోతే ఆగిపోవటం, ఇలా క్రమక్రమంగా చాలా మంది అవకాశం ఉండి కూడా రాకుండా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. అంటే వారిలో మొదట ఉన్న ప్రేమ నశించిపోయింది. జ్ఞాపకం ఉంచుకోండి. మీలోని తొలి ప్రేమ నాశనం ఎప్పుడయ్యిందో అప్పుడే మీరు సంఘం నుండి దూరం చేయబడతారు. కాబట్టి ఏమంటున్నాడు? 4వ వచనం చదువు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేశావు. ప్రేమను వదిలేశావు. బాప్తిస్మం తీసుకున్న కొత్తలో ఏమన్నా పని ఉంటే చెప్పండి అన్నయ్య, మేము చేస్తాం అంటారు. చక్కగా బైబిల్ పట్టుకుని ప్రతి వారం వస్తారు సంఘానికి. అలా కొన్ని నెలలు కొనసాగుతుంది. నెలలు గడిచే కొద్దీ ఒక విధమైనటువంటి నిర్లిప్తత, నిరుత్సాహము, లోకాన్ని చూడటము, లోకాన్ని ప్రేమించటం, లోకం వైపు వెళ్ళిపోవడం, చిక్కుబడిపోవడం పాపంలో, దానిని వదిలించుకుని బయటికి రాలేకపోవడం, దాన్ని ఎదిరించలేకపోవడం, దాన్ని జయించలేకపోవడం, పాపంలో బంధింపబడి ఉండిపోవడము, అన్య బోధల వైపు వెళ్ళిపోవడం. వీళ్ళకన్నా వాళ్ళు చెబుతున్నది బాగున్నది, వాళ్ళకన్నా మరొకరు చెబుతున్నది బాగున్నది. కాబట్టి సంఘానికి వెళ్ళటం మానేసి మేము అది వింటాం లైవ్లో, లేకపోతే యూట్యూబ్లో ఇది వినేసేస్తాం. మేము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మాకు తెలిసిపోయింది అంతా అనే ఆలోచనలో నువ్వు ఉన్నావా? సంఘం నుండి దూరం చేయబడుతున్నావు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో
అది జ్ఞాపకం తెచ్చుకో ఒకసారి. మొదట్లో నువ్వెలా ఉన్నావు, రోజులు గడిచే కొద్ది నువ్వెలా మారిపోతున్నావు. ఎలా మారిపోతున్నావు? డబ్బు మాయలో పడుతున్నావా? బంధువుల మాయలో చిక్కుకుంటున్నావా? ఆస్తిపాస్తుల సంపాదనలోకి గాని మళ్ళీ వెళ్ళిపోతున్నావా? నువ్వు సంఘానికి వస్తున్నావు అనుకో, ప్రతి వారము నీకు అవసరమైన జ్ఞానం అందుతూ ఉంటుంది. నువ్వెలా బ్రతకాలో, దేన్ని విడిచిపెట్టాలో, దేన్ని పట్టుకోవాలో, దేన్ని అనుసరించాలో ఇవన్నీ నీకు చెప్పబడుతూ ఉంటాయి. కనీసం లైవ్కి రాని వాళ్ళు కూడా ఉన్నారండి. లైవ్కి ప్రతిరోజు కువైట్లో లైవ్ కార్యక్రమం జరుగుతుంది. ఏప్రిల్ 7న మొదలు పెట్టామండి. గత సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున ప్రారంభమైంది మన లైవ్. అప్పటి నుండి ఇప్పటి వరకు యావరేజ్న రోజుకి వారమునకు 6 ప్రసంగాలు, 6 రోజుల పాటు నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళాను. దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు సంఘాన్ని విడిచిపెట్టలేదు. గమనించండి, దేవుడు సంఘాన్ని విడిచిపెట్టట్లేదు. తన వాక్యంతో ఎల్లప్పుడూ సంఘాన్ని కాపాడుకోవడానికి, పాలించడానికి దేవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దానికి ఎగ్జాంపుల్ క్రైస్ట్ చర్చ్ కువైట్ ద్వారా అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమములు. దీనికి రావడానికి కూడా బద్ధకం కొంతమందికి. అంటే నువ్వు ఎక్కడున్నావో తెలుసా? లైవ్కు రాక, సంఘమునకు రాక, ఈ జీవన యాత్రలో నువ్వు ఒకవేళ చిక్కుకుపోయి వాటి చేత జయించబడితే మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టేశావని అర్థము. కాబట్టి ఒక్కసారి మీ స్థితి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మనతో కూడా, మన సంఘంతో కూడా చెబుతున్నాడు. కేవలం ఎఫ్సి మాత్రమే కాదు, తొలి ప్రేమను విడిచిపెట్టిన వాళ్ళు, మొదటి ప్రేమను వదులుకున్న వారు మన సంఘంలో లేరా చెప్పండి. అధికారం కొరకు ప్రాకులాడి సంఘాన్ని వదిలేసిన వాళ్ళు, పదవుల కొరకు ఆశపడి అది దక్కనందుకు సంఘాన్ని వదిలేసిన వాళ్ళు, వాక్యం చెప్పే అవకాశం తమకు ఇవ్వటం లేదని అలిగి సంఘాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు, తమకు యాంకరింగ్ రావట్లేదు, నడిపింపు తమకివ్వట్లేదని వదిలేసిన వాళ్ళు, పాటలకు అవకాశం ఇవ్వట్లేదని మానేసిన వాళ్ళు, ప్రార్థనలకు అవకాశం ఇవ్వట్లేదని మానేసిన వాళ్ళు, తమను గుర్తించట్లేదు, తమను 10 మందిలో నిలబెట్టి ఘనపరచట్లేదు, పొగడట్లేదు అని సంఘాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు. జ్ఞాపకం చేస్తున్నాడు అందరికీ ఒక్కసారి. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకప్పుడు, ఇప్పుడు ఎలా పడిపోయావో, ఎంత కిందకి దిగజారిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది నీ ప్రారంభపు స్థితిలోనికి నువ్వు వచ్చావా? సరే, ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. నువ్వు మారు మనసు పొందితే ఉంటావు, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నేను నీకు నిర్ణయించిన దీపస్తంభం అనగా నీ సంఘాన్ని నీ దగ్గర నుండి తీసేస్తాను అంటున్నాడు. నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను నేను అనగా సంఘాన్ని తీసేస్తాను అంటున్నాడు దేవుడు. అంతే మరి. సంఘంలో మనుషులు సరిగా లేనప్పుడు, సంఘంలో బోధలు సరిగా లేనప్పుడు, సంఘంలో స్థిరత్వం లేనప్పుడు దేవుడు ఎందుకు ఉంచాలా సంఘాన్ని? ఇది దేవుడు ఎఫెసీ సంఘమునకు చేస్తున్నటువంటి హెచ్చరిక. తొలి ప్రేమ మనలో ఉన్నదా? ఆ మొదటి ప్రేమ నాటి నుండి నేటి వరకు మనం కొనసాగింపగలుగుతున్నామా, లేక ప్రేమను విడిచిపెట్టేశామా? మన భక్తిలో వాక్య పఠనం ఉన్నదా? ప్రార్థన ఉన్నదా? దేవుని పనులున్నవా? దేవుని కొరకైన త్యాగములున్నవా? మన కష్టార్జితాన్ని దేవుని కొరకు వినియోగిస్తున్నామా? క్రమముగా సంఘమునకు వెళ్లి దేవుని సముఖమునందు హాజరవుతున్నామా? ఆయన నుండి వచ్చే ఆజ్ఞలు వింటున్నామా, లేక విడిచిపెట్టేశామా? అవకాశం ఉండి కూడా మనం సంఘానికి రావట్లేదా? దేవునికి కృతజ్ఞతలు చెప్పే పనిని మనం పూర్తిగా విస్మరించేశామా? అంటే ప్రారంభంలో ఉన్న నీ స్థితి ఇప్పటి స్థితితో పోల్చి చూస్తే మొత్తం కింద పడిపోయిందన్నమాట. బాప్తిస్మం తీసుకున్నావన్న ఒక్క పేరు మాత్రమే నీకు మిగిలిందన్నమాట. నీకు పనులేమీ లేవన్నమాట. ఇక అంటే నీకు సంఘం వ్యర్థం అన్నమాట. ఇది నీ క్రియల వల్ల నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నాకు సంఘం అక్కర్లేదు అని చెప్తున్నావు. కలాస్, నీకు సంఘం అక్కర్లేకపోతే నీకిచ్చిన సంఘాన్ని దేవుడు నీ యొద్ద నుండి తీసివేస్తాడు. ఇది పరిస్థితి.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఎక్కడున్నారు? మీరు ఎలా ఉన్నారు? మీరు కొత్తలో ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? అవకాశం దొరికినప్పుడల్లా సంఘము ద్వారా కార్యక్రమాలు జరిగించడానికి ఎంత కృషి చేశామో మీకు తెలుసు. లేఖనాల పరిశోధన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, సంఘ విలువను తెలియచెప్పడానికి, అనేకులకు వాక్యాన్ని అందించడానికి ప్రచార కార్యక్రమాలు. మన స్త్రీలందరూ, హవల్లిలో ఉన్నవాళ్ళు, సాల్మీలో ఉన్నవాళ్ళు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని వారమునకు 1 రోజు 2 రోజులు వీలు చూసుకుని, అవకాశం లేకపోయినా సరే వెళ్ళి ఆయా కార్యక్రమాల్లో పాల్గొని అనేకులను దేవుని వైపుకు మళ్లించేవాళ్ళు. సంఘంలో 5 రోజుల పాటు కార్యక్రమాలు జరిగేవి. దుస్థితికి మనం వెళ్ళాం ఈ రోజున. దీనికి కారణం మనం ఆదిలో కనబరిచిన ప్రేమను కోల్పోవడం కాదా? చెప్పండి, ఆలోచించండి. ఆ ప్రారంభపు ప్రేమ మీకున్నదా? సంఘము నిరంతరము దైవ కార్యక్రమాలలో ఉండాలి, దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, సువార్త ప్రకటన పనిలో ఉండాలి సంఘం ఎల్లప్పుడూ కూడా. ఆ సంఘం క్రైస్ట్ చర్చ్ కువైట్ ఆ భాగ్యాన్ని అనుగ్రహించాడు కదా. క్రైస్ట్ చర్చ్ కువైట్కు నిరంతరము వాక్యం వెలువడుతున్నది కదా. అటువంటి సంఘంలో ఉండక, సంఘానికి హాజరు కాక, సంఘపు కార్యక్రమాలలో పాల్గొనక, సంఘ సభ్యుడిగా ఉండక, కొంతమంది ఉండలేక అన్య బోధల వైపు, నానా బోధల వైపు త్రిప్పబడి బలవంతంగా మరులు కొల్పుచు లేక మరులు కొల్పబడుతూ తమ మార్గములను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అటువంటి వారికి సంఘం దూరం చేయబడుతుందని చెబుతున్నాడు దేవుడు. ఇది ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు గారు వెలుబుచ్చినటువంటి అభిప్రాయము. ఇప్పుడు కేవలం ఎఫ్సీఏ కాదు, ప్రపంచంలోని అన్ని సంఘాలలో ఈ తరహా పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి సంఘంలోనూ విశ్వాసి ఉంటాడు. ఆ విశ్వాసి ప్రవర్తన మీదే, అతడి నిబద్ధత మీదే ఆ సంఘపు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ భక్తుడి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. అర్థమైందా? నీ ప్రవర్తనను బట్టే నీకు సంఘం ఇవ్వబడుతుంది. నీ ప్రవర్తన సరిలేకపోతే నీ నుండి సంఘం తీసివేయబడుతుంది. ఇలా సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అనుకోండి, ఇహ సంఘం ఉండాల్సిన అవసరమే లేదు. సంఘంలో ఎవరికీ ప్రేమ లేదనుకోండి, ఇహ సంఘం దేనికి? ఆ సంఘాన్ని ఉంచాల్సిన అవసరమే ఉంది దేవునికి. ఆ వ్యక్తికి ఆ సంఘాన్ని ఇవ్వాల్సిన అవసరమే ఉంది దేవునికి. తీసేస్తాడు సంఘాన్ని, మరొకరికి ఇస్తాడు ఆ సంఘాన్ని. జ్ఞాపకం ఉంచుకోండి, మరొకరికి ఇస్తాడు, మరొక చోటుకి పంపిస్తాడు సంఘాన్ని. ఆ ప్రేమను కనబరిచే వారి దగ్గరికి పంపిస్తాడు సంఘాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఉంది మీ ఆధ్యాత్మిక స్థితి? మీ భక్తి జీవితం ఎలా కొనసాగుతున్నది? దేవుని విషయమైన మీ నిర్ణయాలు, మీ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? సంఘంలో ఉంటున్నారా? సంఘమై ఉంటున్నారా? క్రీస్తు శరీరముగా ఉంటున్నారా? క్రీస్తు అవయవాలుగా ఉంటున్నారా? లేకపోతే మీ ఇంట్లో మీరే ఒక ప్రత్యేకమైన అవయవంగా కానీ ఉండిపోతున్నారా? చెల్లవు కుదరవు అంటున్నాడు అటువంటివన్నీ కూడా. లేక నామకహ ఏదో సంఘానికి రాకపోతే దేవుడు ప్రశ్నిస్తాడనే ఉద్దేశంతో ఏదో మొక్కుబడిగా వచ్చి మొహం మాడు ముఖాల కింద పెట్టుకుని ఎలా పడితే అలా కూర్చుని ఏదో విన్నామలే, వచ్చామలే, వెళ్ళామలే అన్నట్టుగా కానీ వెళ్ళిపోతున్నారా? దానిని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. నువ్వు మంచి మనసుతో వస్తున్నావా, లేక చెడ్డ మనసుతో వస్తున్నావా, చెడ్డ చూపుతో వస్తున్నావా, దాన్ని కూడా కనిపెడుతుంటాడు దేవుడు. కొంతమంది వాక్యం నేర్చుకోవడానికి రారు, దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి రారు, దేవునికి తమ త్యాగాలను ఇవ్వడం కొరకు రారు. వీడేం చెబుతున్నాడో చూద్దాం అని వస్తారు. వీడు చెప్పే మాటల్లో తప్పు పట్టుకుందాము అని చూడడానికి కొంతమంది వస్తారు. అంటే వీళ్ళు చెడిపోయారు, ముందు బాగున్నారు, తర్వాత చెడిపోయారని అర్థం. అనగా నీకోలాయుతుల బోధలోనికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళకండి, వెంటనే మారు మనసు పొందండి. మీ పూర్వపు ప్రేమను తిరిగి దేవుని పట్ల, దేవుని పనుల పట్ల, సంఘము పట్ల కనబరచండి. లేకపోతే చాలా ప్రమాదము. సంఘం లేకపోతే మన బ్రతుకు లేదు, మనకు భవిష్యత్తు లేదు. మనకు ఉద్యోగం లేకపోతే భవిష్యత్తు లేదని మనం అనుకుంటూ ఉంటాం. ఉద్యోగం లేకపోతే ఏదోటి చేసి బలుసాగు తిని బతకొచ్చు. సంఘం లేకపోతే మరణం తర్వాత పరిస్థితి ఏమిటి? దేవుడు సంఘాన్ని మన యొద్ద నుండి తీసేస్తే
డబ్బు లేకపోతే జీవితం లేదనుకుంటాం, బిడ్డలు లేకపోతే జీవితం లేదు, భార్య లేకపోతే, భర్త లేకపోతే, అయిన వాళ్ళు లేకపోతే జీవితం లేదని మనం అనుకుంటున్నాం, భవిష్యత్తు లేదనుకుంటున్నాం. సంఘము లేకపోతే భవిష్యత్తు ఉండదు, జాగ్రత్త. ఎందుకంటే మరణంతో మనం మరొక చోటికి వెళ్ళాలి, మరొక లోకానికి వెళ్ళిపోవాలి. ఆ ప్రయాణము సంఘంతో ముడిపడి ఉన్నదని తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు సంఘముతో ముడిపడి ఉంది. కాబట్టి ఎఫెసీలోని సంఘ సభ్యుల్లా మనం ఉండకూడదు. వారిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, మనలో కూడా గొప్ప లక్షణాలు ఉన్నాయి. అదే సమయంలో వారిలో కొన్ని చెడ్డ లక్షణాలు కూడా ఉన్నాయి, మన సంఘంలో కూడా చెడ్డవి ఉన్నవి. అనేకములు గొప్ప ఉన్నాయి, కానీ ఒకటి చెడ్డదున్నా సరే దేవుడు అంగీకరించట్లేదు. దానికి ముందు చాలా గణపరిచాడుగా. కష్టం అనుభవించారు, శ్రమ అనుభవించారు, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. 3 గొప్ప చెప్పాడు ఎఫెసీ సంఘం గురించి. తర్వాత ఏమన్నాడు? నువ్వు దుష్టులను సహింపలేవు. 4 అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకుని వారిని పరీక్షిస్తావు. వెరీ గుడ్. 5 వారు అబద్ధికులను కనుగొంటావు. 6 నీవు సహనం కలిగి ఉన్నావు. 7 నా నామము నిమిత్తము భారము భరించావు. 8 నువ్వు అలిసిపోవు, ఎంత భారమైనా సరే నువ్వు అలిసిపోవు అంటున్నాడు. ఎన్ని గొప్ప సంగతులు ఎఫెసీ సంఘం కలిగి ఉన్నదో ఆలోచించండి. ఆయనను అనడంతే ఒకటే మాట. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏదో కడివెడు పాలలో ఒక్క విషం చొక్కేస్తే పాలన్నీ విషమైపోతాయి అంటారు, చూసారా అండి? అలాగా ఆ సంఘం కలిగి ఉన్నటువంటి గొప్ప పనులు, గొప్ప సంగతులు అన్నీ కూడా, గొప్ప విషయాలన్నీ కూడా ఈ ప్రేమను కోల్పోవడం వలనే అవన్నీ కూడా లెక్కల్లో లేకుండా పోయాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ప్రేమను కనుక కోల్పోయారా, తొలినాటి మొదటి ప్రేమను గనక మీరు దేవుని పని పట్ల, దేవుని పట్ల, వాక్యము పట్ల మీరు విసర్జించారా, దేవుడు విడిచిపెట్టడు, జాగ్రత్త. హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం మారు మనసు పొందాలి. ఈ రోజే మారు మనసు పొందాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. దేనిని బట్టి నువ్వు రక్షింపబడ్డావు, నీ ఆత్మ రక్షింపబడింది. ఈ రోజు నువ్వు దేని కొరకు ప్రాకులాడుతున్నావు, దేని కొరకు పని చేస్తున్నావు? నువ్వు పరీక్షించుకుని మిమ్మును మీరు సరిదిద్దుకోండి. మనల్ని మనం సరిదిద్దుకోమంటున్నాడు. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. మీకు కనుక చెవుంటే నేను చెబుతున్న ఈ మాటలు మీ చెవులకు ఎక్కుతాయి. ఆత్మ చెబుతున్న మాటలు ఇవి అంటున్నాడు. సంఘములతో చెప్పుచున్న మాటలు ఇవి. సంఘం అంటే ఎవరు? సంఘంలో మనుషులే ఉంటారు, విశ్వాసులు ఉంటారు, భక్తులు ఉంటారు. వారి ప్రవర్తనల ఫలితాలే ఇవన్నీ కూడా. కాబట్టి ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వీటన్నిటినీ కనుక, ఈ చెడ్డ లక్షణాలను విసర్జించి, ఉన్నటువంటి బలహీనతలను అధిగమించి జయించి కనుక మనం నిలబడితే, అలా జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు. ఇది ఎఫెసీ సంఘం. సంఘంలోని వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. తెలుసుకోండి, మార్చుకోండి, సరిదిద్దుకోండి. సంఘపు విలువను గ్రహించండి. మిమ్మల్ని సంఘానికి చేర్చాడు దేవుడు. సంఘమునకు మిమ్మల్ని చేర్చాడు. అది మర్చిపోకండి, మర్చిపోయి ప్రవర్తించకండి. చాలా ప్రమాదం. దేవుడు చేర్చగా మీరు వచ్చిన వాళ్ళు, మీ అంతటి మీరు వచ్చిన వాళ్ళు కాదు. వాక్యంతో దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఈ రోజున ఆ సంఘమే నీకు చేదైపోతే, ఆ సంఘం అంటే నీకు వేళాకోళం అయిపోతే, ఆ సంఘం అంటే నీకు లోకువైపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు నిన్ను ఇలాగే అని అనుకోవడం చాలా పొరపాటు. వెరీ గుడ్. ఇప్పుడుతో ముగిద్దాం ఈ పాఠాన్ని. రేపు మిగిలిన భాగాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. దేవా, విలువైన జ్ఞానమును మాకు నేర్పిస్తూ, నాటి సంఘమునకు మీరు చేసిన హెచ్చరికల ద్వారా మమ్మను కూడా హెచ్చరించుచున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ హెచ్చరికలను మనస్సున పెట్టగలిగే జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించండి. తొలుత ఏ ప్రేమను కలిగి ఉన్నామో, నేడు ఆ ప్రేమలో ఎంత భాగాన్ని మిగుల్చుకోగలిగాము, నాడు ఎంత శాతం ఉన్నది, నేడు ఎంత శాతం మిగిలి ఉన్నది అన్నది మేము పరిశీలించుకోవాలి తండ్రి. అందుకే మీరు సంఘములకు ఈ విషయాలన్నీ వ్రాయిస్తున్నారు. మీరు ఏర్పరిచిన క్రైస్ట్ చర్చ్ కువైట్గా
మీ సంఘముగా, మీ కుటుంబంగా మేము కూడా మీరిచ్చిన ఆజ్ఞలన్నిటినీ నాయన వింటున్నాము తండ్రి. ఆ ప్రేమను మీ ఎడల ఎల్లప్పుడూ కనబరచడానికి సంఘమైన మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం తండ్రి. ఒకవేళ మా ప్రేమ కనుక తగినట్టయితే, తొలి ప్రేమను కనుక, మొదటి ప్రేమను మేము విడిచిపెట్టిన వారమైతే మమ్మను క్షమించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. ఈ రోజు నుండి మేము మారు మనసు పొంది తిరిగి మిమ్మల్ని అమితంగా ప్రేమించటానికి, ఆ తొలి ప్రేమను మీకు అందించటానికి కృషి చేస్తాము అని మీకు తెలియజేసుకుంటున్నాము నాయన. తండ్రి, మీ బిడ్డలందరూ సత్యాన్ని విన్నారు, నిజానిజాలు గ్రహించి అర్థం చేసుకుని తమ నడవడికను మార్చుకొనగలిగే అవకాశమును మీ పిల్లలందరికీ ప్రసాదించండి తండ్రి. మీ వాక్యపు విలువ, సంఘపు విలువ, సంఘము ద్వారా మీరు చేస్తున్న పరిపాలన, దీనంతటినీ కూడా గ్రహించగలిగే శక్తిని మీ బిడ్డలకు ఇవ్వండి. వాక్యంతో మీ పిల్లలందరినీ నింపండి. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. భక్తి శ్రద్ధలతో మీ వాక్యం కొరకు వస్తున్న మీ పిల్లలందరికీ మీరు తోడుగా ఉండండి నాయన. తండ్రి, సత్యంలో నిలబడి కొనసాగగలిగే ప్రేమను మీ బిడ్డలలో కలుగునట్లుగా తండ్రి వారి మనస్సులను మీ చిత్తమైతే తెరిపించండి నాయన. మీ బిడ్డలందరి ఆరోగ్యముల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అటు భారతదేశంలోనూ ఇటు కువైట్లోనూ కూడా తండ్రి మీ ఉగ్రత ప్రభావం మరింత పెరిగినది నాయన. తండ్రి, తెగులు సంచరిస్తోంది ఇరు దేశాల్లోనూ, ప్రపంచమంతా కూడా. దీనికి కారణం మా తప్పిదములు అని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. గత కాలంలో ఎన్నో తెగుళ్లను మీరు పంపించారు, వాటికి కారణము మానవ తప్పిదాలే. నేటి కాలంలో ఈ తెగులునకు కారణం కూడా మేమే, మా దోషములే అని మీ ఎదుట మేము అంగీకరిస్తూ ఒప్పుకుంటూ మా పాపములను క్షమించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ పనులు పూర్తి చేయడానికి మాత్రమే మాకు ఆయుష్కాలాన్ని ఇవ్వండి. మిగిలి ఉన్న కార్యక్రమములన్నిటినీ కూడా పూర్తి చేయుటకు మమ్మల్ని బ్రతికించి ఉంచండి తండ్రి. మేము సుఖపడటానికి, తినడానికి, తాగటానికి, తిరగటానికి మాత్రం మాకు ఆయుష్కాలం అడగటం లేదు నాయన తండ్రి. మీ సువార్తను అందించటానికి, మీ కుమారుణ్ణి కొందరికైనా ప్రకటించటానికి మరికొంతకాలం మమ్మల్ని బ్రతికించి ఉంచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. తెగులు నుండి మమ్మల్ని దూరపరచండి. మీ బిడ్డలలో ఎందరో తెగులు బారిన పడ్డారు నాయన, వారందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలను క్షమించి తెగుల నుండి విడిపించమని కోరుకుంటున్నాం. అలాగే మరెందరో అనారోగ్యాలతో బాధపడుతూ ప్రార్థించమని అడిగారు తండ్రి. అనారోగ్యంతో ఉన్న మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకవేళ తెగులు లక్షణాలు అయితే మీ బిడ్డలను క్షమించి విడిపించమని కోరుకుంటున్నాం. అలాగే మరెందరో ఎన్నో ఇబ్బందులలోనూ సమస్యలలోనూ ఉండి నాయన మీకు చెప్పుకుంటూ మీకు ప్రార్థించమన్నారు తండ్రి. వారందరి నిమిత్తము కూడా ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలకు మీరు సహాయపడండి తండ్రి. వారికి తగిన చేయూతను అందించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం దేవా. సంఘానికి సంవత్సర కాలం నుండి మీరు ప్రసాదించిన ఈ అవకాశమునకై మీకు ధన్యవాదములు నాయన. గత సంవత్సరం 7వ తారీఖు నుండి రాబోతున్న 7వ తారీఖు వరకు నాయన ప్రతి దినము మీ వాక్యం చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చారు. 6 రోజుల పాటు మీ వాక్కులను మాట్లాడుకునే, వినగలిగే, మీ వాక్యం ముందు కూర్చోగలిగే భాగ్యాన్ని మాకిచ్చారు తండ్రి. ఈ ఆయుష్కాలం లేక ఎంతో మంది మట్టిలో కలిసిపోయారు. వారికన్నా మేము గొప్పవారం కాదు గాని నాయన, మమ్మల్ని ప్రేమిస్తూ మా వలన ఈ పని జరిగించటానికే ఇంతవరకు మమ్మల్ని బ్రతికించి ఉంచారు అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ దాని విషయమై మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ మీ పనిని మా చివరి రోజు వరకు, తుది శ్వాస వరకు ఉంచమని ప్రాధేయపడుతున్నాం. మీ వాక్యం ప్రకటిస్తూనే, మీ పనిలోనే ఉండగానే ప్రాణాలు విడవగలిగేటంతటి గొప్ప భాగ్యమును నాకు ప్రసాదించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను తండ్రి. సంఘం అంతటిని తిరిగి వెలిగించండి నాయన. సంఘములోని చీకట్లను పారద్రోలండి తండ్రి. త్వరలో లేఖనాల పరిశోధన సదస్సు జరుగునట్లుగా మీ దయను సంఘంపై ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవా. కనికరించండి. నిలిచిపోయిన ప్రతి కార్యక్రమమును తిరిగి ప్రారంభింపచేసి జరిగించమని, సంఘమును తిరిగి దేదీప్యమానముగా వెలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం నాయన.
ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఇలా సమావేశం కాగలిగే భాగ్యాన్ని సంఘానికి మీరు సంవత్సర కాలం నుండి ప్రసాదించినందుకు మరొకసారి మీకు ధన్యవాదములు. తండ్రి, మా ఆత్మీయ తండ్రి గారి గురించి మీకు ప్రార్థిస్తున్నాం. ఆయనకు దీర్ఘాయుష్యునివ్వండి, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. ప్రపంచాన్ని మేల్కొల్పడానికి మీరు పంపించిన మా ఆత్మీయ తండ్రిని బట్టి మీకు మరొకసారి ధన్యవాదములు. నాయనా, మరొకసారి మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి త్యాగములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తమ కష్టార్జితమును మీకు సమర్పిస్తున్నారు. మీ పనుల నిమిత్తము నాయన, సంఘం నిమిత్తము, జరగాల్సిన భవిష్యత్తులో జరిగించవలసిన పనుల నిమిత్తము ధారపోస్తున్నారు. మీ బిడ్డలందరినీ చూడండి. మీ బిడ్డల రెక్కల కష్టాన్ని, వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకుని భద్రపరచమని ప్రాధేయపడుతున్నాము తండ్రి. అనేక స్థితిగతులలో పనిచేస్తున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దేశంలో కువైట్లలో పనిచేసుకుంటున్న వాళ్ళు, కంపెనీల్లో చేస్తున్న వాళ్ళు, ఆసుపత్రిలో పనిచేస్తున్న వాళ్ళు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ, మీ బిడ్డలైన వారిని అందరినీ సంరక్షించండి. తెగులు మీ బిడ్డల గుడారమును సమీపించకుండా కాపాడమని కోరుకుంటున్నాము దేవా. ఈ రోజును ప్రసాదించారు తండ్రి. మేమెంతో ధన్యులము. రేపు కూడా అనుగ్రహిస్తారు అనే విశ్వాసంతో నాయన మీకు ప్రార్థిస్తున్నాము. మీ పని జరిగించడానికి, మీ వాక్యాన్ని చెప్పడానికి రేపటి దినమును కూడా మా బ్రతుకులో అనుగ్రహించమని, మీ వాక్యం వినడానికి మా జీవితాలలో మరొక రోజును ఇమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతూ కోరుకుంటూ, అనేక దేశాల నుండి ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, వారి కష్టాలలో తోడుండమని, వారి ఆరోగ్యములను పరిరక్షించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ అభ్యర్థిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.